హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ 34 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పేపర్ కటింగ్ ఎలా చేయాలనేది చూపించాను కదా. ఇప్పుడు ఈ పేపర్ని బేస్ చేసుకుంటూ మనం లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేయాలనేది వీడియోలో చూపించబోతున్నాను. ఇదైతే డిజైనర్ బ్లౌజ్ ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను. ఆ పిక్లో ఎలా ఉంటుందో అదేవిధంగా బ్యాక్ పార్ట్ అయితే మనకి వస్తుంది. దానికోసం నేను ఓపెన్స్ ఉన్న వైపు అంటే ఎడ్జెస్ అనేవి చూడండి, ఇక్కడ నా వైపు అనేది పెట్టుకుంటున్నా. ఈ ఓపెన్స్ ఉన్న వైపు నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నా. ఫస్ట్ లెవెల్ కోసం ఇలా ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ చేసుకున్న పక్కనే ఇంకా హాఫ్ మార్క్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి లైన్ అనేది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి, అంటే బ్యాక్ ఓపెన్ కాదు డిజైన్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కింద లెవెల్ కోసం కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న లైన్ పక్కన పేపర్ కటింగ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, అది కింద వైపును కూడా మనకి లైన్ కనిపించడం కోసం ఇక్కడ నేను స్కేల్ పెట్టి రోలర్ సాయంతో ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న దాని మీద. అలాగే ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని, నెక్ విత్ వచ్చేసి 4.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకొని ఈ బాక్స్ లోపల మనం బోట్ నెక్ షేప్ అయితే ఇచ్చుకుందాం. చూసారు కదా, ఈ విధంగా నెక్ షేప్ ఇచ్చుకున్న తర్వాత నడుము దగ్గర డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. నడుము ఎంత ఉందో దానికి హాఫ్ అనేది మార్క్ చేసుకున్నట్లయితే నడుము డాట్ అయితే మనకి మార్కింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో జిప్ వస్తుంది కాబట్టి దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం కట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గరికి మనం పేపర్ పెట్టుకుంటూ పేపర్ ఎలా ఉందో ఫ్రంట్ మెయిన్ పార్ట్ అనేది ఈ పేపర్ బేస్ చేసుకుంటూ మనం లైన్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా నేను మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ కన్నా మనకి కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్ దగ్గర ఒక పావు ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటూ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు దీనికి కూడా ఫ్రంట్ జిప్ వేస్తాం కదా, దానికి కూడా ఒక లైన్ అయితే రెండో వైపు పడ్డం కోసం ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో సెకండ్ పీస్ ఉంటుంది కదా, ఈ సెకండ్ పీస్కి కూడా మనకి సైడ్ జాయిన్ చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్స్ రెండు అటాచ్ చేసిన వైపు ఫ్రెండ్స్, సైడ్ జాయింట్స్ కాదు, ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసే వైపు దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ దించుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిగిలిన ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. పేపర్ పెట్టుకుంటూ ఫ్రంట్ 2 పార్ట్స్ అటాచ్ చేసుకున్న దగ్గర దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా లైనింగ్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. కమింగ్ వీడియోలో దీని స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, నేను మార్కింగ్ చేసిన విధంగా లైనింగ్ అయితే కట్ చేసేస్తున్నాను. నేను నెక్స్ అయితే కట్ చేయట్లేదు, ఇది డిజైనర్ నెక్స్ కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే నేను నెక్స్ అయితే కట్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడెక్కడ నెక్ దగ్గర టాకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేసుకుంటున్నా. అలాగే ఫ్రంట్ పార్ట్ జిప్ వేసుకోవడం కోసం ఫ్రంట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ రెండో పీస్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయ్యి కట్ చేసుకున్నట్లయితే మీకు కూడా చాలా నీట్గా ప్రిన్సెస్ కటింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా డిజైనర్ బ్లౌజెస్ అయితే మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని మైనింగ్ మీద పెట్టుకుంటూ ఎలా ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెట్టుకుంటూ సమానంగా ఎడ్జెస్ అనేది, నేను హ్యాండ్స్ అయితే ఇందులో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించట్లేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.